రాజమండ్రి కామాంధుడు బొబ్బా హరీష్ కుమార్ ఇంట్రాగేషన్ సవ్యంగానే జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసును రాజీ చేసేందుకు రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారు. హరీష్ తండ్రి అధికార పార్టీ నేత కావడం, స్థానిక ఎమ్మెల్యే బంధువు కూడా కావడంతో కేసును నీరుగార్చేందుకు చూస్తున్నారు. మరోవైపు కామాంధుల ఆటలు కట్టించాలంటే పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొడుకు అవారాగా అచ్చూసిన ఆంబోతుల ఊరి మీద పడి తిరుగుతున్న అధికార డబ్బు మదంతో ఉన్న తండ్రులు ఉంటే కామాంధులు రెచ్చిపోక ఏం చేస్తారు? రాజమండ్రిలో బొబ్బా హరీష్ కుమార్ కూడా అదే బాపతు. ఎవరు ఏమీ చేయలేరన్న ధైర్యంతో అంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఘటనలు కొత్తేమీ కాదు. కానీ ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాదు. బెదిరింపులు, పోలీసుల్ని మేనేజ్ చేయటం వంటి చర్యలతో కేసుల్ని నీరుగార్చి తప్పించుకుంటున్న వాళ్లే ఎక్కువ. ఇలా ఎందరో బాధితులు న్యాయం జరగక నరకం చూస్తున్నవారే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయటం వల్లే హరీష్ పై కేసు నమోదయ్యింది. లేకపోతే అది కూడా మూలన పడిపోయేది. అయితే హరీష్ కుటుంబ సభ్యులు వెంటనే రంగంలోకి దిగి కుమారుణ్ణి రక్షించుకునేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. అంత ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ యువతికి ఎప్పుడు ఎన్నో సమస్యలు. ఆమెకు మెమరీ కార్డు ఇచ్చిన పాలేరును హరీష్ కుటుంబ సభ్యులు తన్ని బయటకు గెంటివేశారు. తల్లిదండ్రులు సైతం భయపడి మనకెందుకు ఈ గొడవ, కేసు రాజీ చేసుకోమని బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నారు. పరువు తీస్తున్నావని నానమ్మ, తాతయ్యలు కొట్టడంతో వారిపై కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బలిపశువును చేసిన కామాంధుడిపై కసి తీర్చుకోవాలని పట్టుదలతో ఆమె రాజీకి నిరాకరిస్తోంది. పోలీసులు సైతం ఆ యువతిని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి రాజీ చేసే దిశగా విచారణ చేపడుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఆ యువతి మాత్రం నయవంచుకుండి కటకటాల వెనక్కి పంపే వరకు రాజీ పడేది లేదని పోరాటం చేస్తోంది. గ్రామస్తులు సైతం ఆమెకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. పని కూడా తప్పే ఏంటి, నా కొడుకు పని ఏముంది, ఆ గొడవ మాది వెళ్దాం, పిల్లలు ఏదో పడ్డావు ఎన్నవ్వరు కూడా జరగకూడదు, మీకు దయించి ఏ పిల్లకి కూడా జరగకూడదు. అది 2 నెలల క్రితం కూడా ఇదే తరహాలో కోనసీమలోని మల్కీపురంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్టు చేసినా ఎవరూ ఫిర్యాదు చేయలేదనే నెపంతో కేసు నీరు కారిపోయింది. పై విచారణ చేసిన పోలీసులు నిందితుడికి బెయిల్ వచ్చేలా సహకరించారు. పోలీసు నేమ్ ప్లేట్ పెట్టుకుని బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రవీణ్ తిరుగుతున్నాడని తెలిసి పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అతగాడి వద్ద సెల్ ఫోన్లో అమ్మాయిలతో జరిపిన రాసలీలల వీడియోలు బయటపడ్డాయి. అతడి డైరీలో కొంతమంది అమ్మాయిల ఫోటోలు, సెల్ నెంబర్లు దొరికాయి. ఇవి అన్ని వెలుగులోకొస్తే పలువురు యువతుల జీవితాలు బుగ్గిపాలవుతాయని రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితో గోప్యంగా ఉంచారు. ఇటువంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ పేరుతో యువత ఆకర్షణకు గురవుతారని, ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సలహాలిస్తున్నారు. ఆకర్షణకు, ప్రేమకు మధ్య తేడా తెలిసేలా చేయాలంటున్నారు. నైతిక విలువల్ని విద్యా విధానంలో కలిపి నేర్పించేటటువంటి విద్య పాఠశాలలో జరుగుతున్నా జరగకపోయినప్పటికీ కూడా వీళ్ళు తల్లిదండ్రులు నేర్పించడం అనేటటువంటి చాలా ముఖ్యమైన విషయం. రెండవది, వాళ్ళకి వయసు వచ్చేటప్పటికి వాళ్ళకు ఉండేటటువంటి సెల్ ఫోన్స్ కానీ, లేకపోతే కంప్యూటర్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్, వాళ్ళు ఏ విధంగా చాటింగులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది, చాలా ముఖ్యమైనది ఏంటంటే చట్టాలు, వాటికి ఉన్నటువంటి పదును గురించి తెలుసుకోవాలి. మహిళలకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉన్న పరువు ప్రతిష్టలకు భయపడి బాధితులు బయటకు రాకపోవడంతో ఎలాంటి వారి ఆటలు సాగుతున్నాయి. రోడ్లపైన, పార్కుల్లో, కాలేజీలు, స్కూల్స్ లో గంటల తరబడి వేచి చూసి అమ్మాయిల్ని లైన్లో పెట్టడం పాత ట్రెండ్.
ఇంటర్నెట్ వేదికగా ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా నేరుగా యువతులు, మహిళల లైఫ్ లోకి ఎంటర్ అయిపోతున్నారు కేటుగాళ్లు. ఒక్క రిక్వెస్ట్ తో వారి జీవితాల్లో సునామీ సృష్టిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులనే టార్గెట్ గా హైదరాబాద్ యువకుడు అబ్దుల్ మాజీద్ మోసాల చిట్టా చూసి పోలీసులే కాదు, హైదరాబాద్ మొత్తం ఉలిక్కిపడింది. పేరెంట్స్ గుండెల్లో అలజడి రేపుతోంది. బాధిత కుటుంబాలను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఫేస్బుక్ క్రేజ్ ను అడ్డం పెట్టుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. వారి కుటుంబ పరువును బజారుకిడుస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా దాదాపు 200 మందిని ట్రాప్ చేసిన హైదరాబాద్కు చెందిన బీటెక్ స్టూడెంట్ అబ్దుల్ మజీద్ వ్యవహారం నగరంలో అలజడి రేపింది. 6 అమ్మాయిలు, మరో 4 ప్రొఫైల్స్తో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు తెరచి వాటి ద్వారా ఇంటర్నేషనల్ స్కూళ్లలో 10th, ఇంటర్ చదివే అమ్మాయిలను ట్రాప్ చేసిన వ్యవహారం పోలీసులకు, పేరెంట్స్కు దెమ్మ తిరిగేలా చేసింది. మజీద్ చాంతాడంత లిస్టులో ఓ 80 మంది అమ్మాయిలు వీడి వేధింపులకు తట్టుకోలేక న్యూడ్ ఫోటోలు తీసి పోస్టు చేశారు. వీటిని అడ్డం పెట్టుకుని కొంతమంది దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. మజీద్ పెట్టిన వేధింపులను చాలా మంది అమ్మాయిలు పరువు పోతుందని భయపడి తల్లిదండ్రులకు చెప్పలేదు. వీళ్ల భయాన్ని ఇతను క్యాష్ చేసుకున్నాడు. తాను చెప్పినట్టు వినకుంటే మీ ఫోటోలు పోర్న్ వెబ్సైట్లో పెడతానని బెదిరించాడు. సెక్స్ వర్కర్లుగా మీ పేర్లను బయట పెడతానని భయపెడతాడు. దీంతో మజీద్ చెప్పినట్టు చేయడానికి ఒప్పుకునేవాళ్లు. ఏదో ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయి ఇలా తమను నిలువునా ముంచుతాడని ఆ వయసు అమ్మాయిలకు మాత్రం ఏం తెలుసు? అసలు అందుకే మజీద్ ఈ వయసు వాళ్లను టార్గెట్ చేసేది. ఎక్కడ తమ ఫ్యామిలీ పరువు పోతోందో అని భయపడేవాళ్లు. మజీద్ చెప్పిందల్లా చేసేవాళ్లు. ఓ బాధిత యువతి మాత్రం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయబట్టి మజీద్ మోసాలన్నీ బయటపడ్డాయి. ఈ పోక్రీగాడి లిస్టులో ఇంకెంతమంది బాధితులు ఉన్నారో అన్న వివరాలపై కూపీలాగుతున్నారు పోలీసులు. మజీద్ లాంటి కేటుగాళ్లు చాలా మంది ఉన్నారు. యువతుల్ని ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకుని ఇంటర్నెట్ పై వాలి వల విసురుతున్నారు కామాంధులు. అమాయకులు వీరి వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఫేస్బుక్ కారణంగా జరిగిన మోసాల లిస్టు చాలా పెద్దదే. లెక్కలేనన్ని నేరాలు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వచ్చాయి. వీటన్నింటిలో కొన్ని కేసులు పరిష్కారం కాగా మరికొన్ని కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ నెట్వర్కులు కలుపుతున్న సంబంధాలు ఎక్కువైపోయాయి. ఫేస్బుక్ పరిచయాలు, ప్రేమలు ఆ తర్వాత పెళ్లిళ్లకు దారితీస్తున్నాయి. తీరా అసలు వాస్తవాలు తెలుసుకుని వీధికెక్కుతున్నారు. ఇలాంటి ఘటనలకైతే లెక్కే లేదు. ఇందులోనూ ఉన్నత విద్యావంతులే ఎక్కువగా మోసపోతున్నారు. ఒక్క ఫేస్బుక్, వాట్సాప్ మాత్రమే కాదు, యువతుల్ని మోసగించేందుకు కంత్రీగాళ్లు ఏ అవకాశాన్ని వదలటం లేదు. పల్లె నుంచి పట్టణాల వరకు, సిటీ నుంచి మెట్రోపాలిటన్ నగరాల వరకు కామాంధులు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీరికి వావి వరసలు, చిన్నా పెద్ద తేడా ఉండదు. కామవాంఛ తీర్చుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, తమ శాడిజం కొనసాగించడం ఇదే పని. కొద్ది రోజులుగా ఇటువంటి నేరాలు ఎక్కువగా బయటపడుతుండటం మహిళల్ని, యువతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. పేరెంట్స్ భయంతో వణికిపోతున్నారు. పిల్లల్ని కామాంధుల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఇంటర్నెట్ వైరస్ పిల్లల జీవితాల నుంచి ఎలా తరిమేయాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నారు. కాలు బయట పెడుతున్నా, కంప్యూటర్ ముందు మౌస్ క్లిక్ చేయాలన్నా భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఉరుకులు పరుగుల నగర యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం ఉండటం లేదు. వారి స్థానంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులతో సంబంధం లేని కొత్త ప్రపంచంలో ఓ మైకంలో తేలియాడుతున్నారు యువతులు. పెద్దల నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఫేస్బుక్ ఉపయోగిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.